రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద వానాకాలం 2026 తొలి విడత నిధుల విడుదల ప్రక్రియ సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీజీఐఎస్సీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయగా సంగారెడ్డి జిల్లాలో 2 ఎకరాల వరకు భూమి కలిగిన 2,42,753 మంది చిన్న సన్నకారు రైతులకు 125.83 కోట్ల ఆర్థిక సహాయం అందనుంది. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని అన్నారు. ఇంకా ఎందరో పిల్లలు ఉన్నారు. ఇందాక ప్రభాకర్ సార్ మాట్లాడుతూ